शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు 9, 10వ స్థానాల్లో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 16 రోజుల వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దశమ స్థానము అనుకూలంగా ఉంటుంది. ఇక అంగారకుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. బృహస్పతి షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి గురు స్థితి బాగలేదు. శని అనుకూలంగా ఉన్నాడు. రాహువు కేతువులు బాగలేరు. ప్రధానమైనటువంటి గ్రహాల్లో 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఒక గ్రహ అనుకూలంగా ఉన్నాడు. ఇక మాసవారి ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహం లోపల సూర్యుడు మిశ్రమంగా ఉన్నాడు. 15 రోజులు అనుకూలంగా ఉన్నాడు. మిగతా 15 రోజులు ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే గ్రహస్థితి మిశ్రమంగా ఉంది కనుక 3-4 వారాలు అనుకూలంగా ఉంటాయి. సూర్యుడి యొక్క అనుకూలం 3-4 వారాలలో ఉంది కాబట్టి మొదటి 2 వారాలు సామాన్యంగా ఉంటాయి. 3-4 వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఇక రావలసినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. పూర్వం మీరు రుణంగా ఇచ్చినటువంటి డబ్బు లేదా ఎవరికైనా కూడాను సమయానికి సహాయం చేయడం మూలకంగా డబ్బు ఇచ్చి ఉన్నట్టయితే ఈ మాసంలో మీకు చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఒక శుభ సూచకం. ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది. క్రమంగా పెరిగే అవకాశాలు కూడాను ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఒక స్థితికి ఎదుగుతారు ఈ మాసం లోపల. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా అధిగమించబడతాయి. ఆర్థికంగా మీరు బాగా ఉంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది. సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందడము, వ్యాపారము సంతృప్తిగా కొనసాగడం మూలకంగా మీరు కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన తట్టుతుంది మీకు. అందులో సఫలీకృతులు కూడాను అవుతారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ఇక రాజకీయ పనులు మీకు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారం కూడాను అనుకూలిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా తీర్పు మీకు రావడం మూలకంగా సంతృప్తిగా ఉంటారు. అయితే స్థానచలనము గోచరిస్తుంది. స్థానచలనం మూలకంగా మీకు అనుకూలమే ఉంటుంది. అంటే మంచి ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్ చేయబడము లేదా మంచి పని మీకు అప్పజెప్పడం మూలకంగా వేరే ప్రాంతానికి వెళ్ళడము అలాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు భాగస్వాములతో స్నేహంగా ఉండడము చాలా అవసరము. ఈ మాసంలో అంగారకుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కనుక
ముఖ్యంగా వ్యాపారం బాగానే జరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్యన కొంత సయోధ్య లోపించడం కనబడుతుంది. కాబట్టి మీరు ప్రధానంగా పార్ట్నర్స్కి వాళ్ళ యొక్క ఆలోచనలకు, వాళ్ళ యొక్క మనోభావాలకు ఇబ్బంది రాకుండా ఉంటూ వ్యాపారాన్ని మీరు డెవలప్ చేయడానిపై మనసు నిలపండి. తద్వారా మీకు లాభం చేకూరుతుంది. ఇక వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది ఈ మాసం. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్టులకు మిషనరీ మూలకంగా కొంత కాలయాపన జరుగుతుంది. అయినప్పటికీ ఉత్పాదన మీకు బాగానే ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో బంధువర్గం యొక్క సహకారం బాగా లభిస్తుంది. ఆత్మీయులు, స్నేహితులు, దగ్గర వాళ్ళు, వీళ్ళందరి యొక్క సూచనలు, సహకారం మూలకంగా మీకు పిల్లలకు మంచి సంబంధాన్ని మీరు చూసి పెడతారు. అలా మీకు బంధువర్గం యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. ప్రయాణాల మూలకంగా కొంత అలసట గోచరిస్తుంది కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం మూలకంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాణాలను అవాయిడ్ చేయండి లేదా వాయిదా వేసుకోండి. ఇక ఖర్చులు, ప్రయాణాల మూలకంగా ఖర్చులు కూడాను ఉన్నాయి. అయితే చేతిలో డబ్బు ఉంటుంది, మీరు ఖర్చు పెడతారు. అయినప్పటికీ వృధా ఖర్చు అనేటువంటిది ఎప్పుడు కూడాను మంచిది కాదు. కనుక మీరు కొంత డబ్బు విషయం లోపల ఆలోచనతో ఖర్చు పెట్టండి. ఆదాయం ఉంది, స్థిరంగానే ఉంది. అయినప్పటికీ ఖర్చు ప్రయాణాల మూలకంగా, మెడికల్ పరంగా కొంత ఖర్చు కూడాను కనబడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంత వ్యవహరించినట్టయితే కొన్ని విషయాలలో మీరు అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడంపై మనస్సు నిలుపుతారు. ఓవరాల్గా మీకు ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సెప్టెంబర్ మాసము కొన్ని విషయాలలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా బాగానే ఉంది. సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక గురువు విషయమై పరిహారం చేసుకోవాలి. 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి, సద్గురువులను సందర్శించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 16 సార్లు జపించండి. మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆటంకాలు లేకుండా ఉంటాయి. శత్రు బాధ నుంచి మీరు విముక్తులవుతారు. ఇక అనారోగ్య సమస్యలు ఉండవు. ఇక రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. రాహువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ముఖ్యంగా రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉండడం మూలంగా అసంతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణం చేయడము, ఏదో సాధిస్తాము అక్కడికి వెళ్ళి అని అనుకుంటాము, పని కాదు. తద్వారా ఏమవుతుంది, మనకు అసంతృప్తి, ఒక నిరాశ అనేటువంటిది మన లోపల క్రియేట్ అవుతుంది. తద్వారా మనిషి లోపల అసలు పనులపైననే ఇంట్రెస్ట్ లోపిస్తుంది. అలాంటివి మనకు రాహు మూలకంగా క్రియేట్ అవుతాయి కనుక రాహు విషయంలో తప్పకుండా మీరు పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి? మొట్టమొదలు రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ దుర్గామాతను కొలవడం మూలకంగా రాహువుకు సంబంధించినటువంటి దుష్ప్రభావము, ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గుతాయి.
ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గామాత మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతుంది గనక దుర్గాదేవిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాలక్ష్మి, సరస్వతి ఈ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళండి. వెళ్ళి అమ్మవారికి నిత్యం కూడాను మీకు తోచిన విధంగా సేవ చేయండి. తద్వారా రాహువుకు సంబంధించినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు అంటే వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆటంకాలు రాకుండా గణపతిని స్మరించండి. ప్రతినిత్యం కూడాను గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని స్మరించినట్టయితే మీకు ఆటంకాలు రాకుండా ఉంటాయి. ఇక సూర్య భగవానుడు మొదటి 15 రోజులు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను ప్రతికూలమే గనక సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం జపించుకోండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి నమస్కారం చేయండి. 12 వారం అంటే 12 సార్లు సూర్యుడికి మీరు నమస్కారం చేసుకున్నట్టయితే ఆ సూర్య భగవానుడు మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. మానసిక ఇబ్బంది లేకుండా కాపాడుతాడు. కనుక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కనుక ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. ఇవి పాటించినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. మిగతా గ్రహాలు శనైశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం పెరుగుతుంది, స్థిరంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఇబ్బంది లేదు. అయినా కూడాను ఇంకొక పక్కన అసంతృప్తి అనేటువంటిది మిగతా గ్రహాల మూలకంగా ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఆలోచించినట్టయితే ధనుస్సు రాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. శుభం.